అందరికీ ఎలా ఉన్నారు? ఇవాళ నేను చేసే రెసిపీ వచ్చేసి కిచిడి. చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఆనియన్స్, టమాటో, క్యారెట్, ఆలు. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక కప్ రైస్కి హాఫ్ కప్ పప్పు, ఎర్రపప్పు అండ్ పెసరపప్పు హాఫ్ కప్ తీసుకున్నాను. అది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు, కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అన్నీ ఫ్రై చేసేసుకోవాలండి. కొంచెం మగ్గినాక టమాటోస్ వేసుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టయితే చేసేయండి. చాలా ఈజీగా, చాలా తొందరగా మాత్రం ఈ రెసిపీ అయితే అయిపోతుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చూడండి, సాల్ట్, రైస్, నానబెట్టుకునే రైస్ వాటర్ అన్ని వంపేసేసి వేసేసుకున్నాను. అది ఆయిల్లో కొంచెం ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసేసుకోవాలండి. ఎందుకంటే రైస్ పొడి పొడిగా మాత్రం వస్తుందండి అట్లా చేస్తే. నేను వాటర్ క్వాంటిటీ తీసుకుంది అయితే 1.5 కప్ రైస్కి 3 కప్స్ వాటర్ వేసేసుకున్నాను. చూడండి, ఫస్ట్ హై ఫ్లేమ్లో కొంచెం బాయిల్ చేసుకున్నాక రైస్, తర్వాత మొత్తం మీడియం ఫ్లేమ్లో చేసేసుకోవాలి. చూడండి, చాలా బాగా కుదిరింది. మా పాపకైతే పెట్టేస్తున్నా, తనైతే ఇష్టంగా తిన్నది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.